దీపావళి సందర్భంగా నరకాసురుని గురించి చూద్దాం. నరకాసురుణ్ణి సత్యభామ వధించింది అని చెప్పి మనకు తెలుసు. అసలు ఈ నరకాసురుడు ఎవరు అని మీకు తెలుసా? తెలిస్తే తెలుసు అని కామెంట్ చేయండి. ఒక 2 minutesలో మనము నరకాసురుని గురించిన అన్ని వివరాలని క్లుప్తంగా చూద్దాం. దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. కృతయుగంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని అపహరించి సముద్ర గర్భంలో దాచిపెట్టాడు. లోకాలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని పైకి తెచ్చాడు. ఆ సమయంలో వరాహస్వామి స్పర్శతో పులకించిన భూదేవి ఆయన వంటి శక్తివంతుడైన కుమారుణ్ణి కోరుతుంది. అలా వారికి జన్మించిన వాడే నరకాసురుడు. పుట్టిన వేళా విశేషం వల్ల నరకాసురునిలో అసుర లక్షణాలు ప్రబలమయ్యాయి. అది గ్రహించిన భూదేవి తన కుమారునికి రక్షకుడిగా నా చేతిలో తప్ప మరెవరి వలన అతనికి మరణం రాకూడదు అని వరం పొందింది. ఆ వరగర్వంతో నరకాసురుడు దుష్ట సంహారం చేసి తపస్సుతో మరిన్ని శక్తులు సంపాదించాడు. తన రాజధాని అయిన ప్రాగ్జ్యోతిష్యపురం నుంచి ముల్లోకాలను పీడించసాగాడు. దేవతల తల్లి అతిథీదేవి కర్ణాభరణాలను అపహరించాడు. స్వర్గంపై దండెత్తి ఇంద్రుణ్ణి ఓడించాడు. అంతటితో ఆగక 16,000 మంది రాచకన్యలను చెరపట్టి తన నగరంలో బంధించాడు. అతని అరాచకాలతో లోకాలన్నీ అల్లకల్లోలమయ్యాయి. నరకాసురుని బాధలు భరించలేక దేవతలందరూ ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణుని మొరపెట్టుకున్నారు. అదే సమయంలో భూదేవి అవతారమైన సత్యభామ అతిథీదేవి పడిన అవమానాన్ని విని నరకాసురునిపై యుద్ధానికి సిద్ధమైంది. సత్యభామ కోరికను మన్నించి శ్రీకృష్ణుడు ఆమెతో కలిసి గరుత్మంతునిపై ప్రాగ్జ్యోతిష్యపురం బయలుదేరాడు. ముందుగా నరకాసురుని సైన్యాధిపతి మురాసురుణ్ణి అతని కుమారుణ్ణి సంహరించి శ్రీకృష్ణుడు మురారి అయ్యాడు. ఆ తర్వాత నరకాసురునితో జరిగిన భీకర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఒక ఆయుధం తగిలి మూర్ఛపోయినట్లు నటించాడు. తన భర్త పడిపోవడాన్ని చూసి సత్యభామ ఉగ్రరూపం దాల్చి నరకాసురునితో విరోచితంగా పోరాడింది. అప్పుడే మేల్కొన్న శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని అందించగా సత్యభామ ఆ చక్రంతో నరకాసురుని శిరస్సుని ఖండించింది. తన తల్లి అంశ అయిన సత్యభామ చేతిలోనే నరకాసురునికి మరణం సంభవించింది. తద్వారా అతని వరం ఫలించింది. నరకాసుర వధ జరిగిన ఆశ్వీయుజ బహుళ చతుర్దశి మరుసటి రోజు అమావాస్య నాడు ప్రజలందరూ ఆనందంతో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. చీకట్లను పాలద్రోలి వెలుగును నింపిన ఆ శుభదినమే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగగా ప్రసిద్ధి చెందింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా కార్తీక పురాణం ఒక్కొక్క అధ్యాయం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా తప్పకుండా కార్తీక పురాణాన్ని మన ఛానల్లో విని అందరం భగవంతుని కృపకు పాత్రులవుదాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.